హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇద్దరికి చూపులు కలిశాయి. తొలి చూపులోనే ప్రేమ చిగురించింది. తొలి చూపు ప్రేమ చాలా బలమని అంటుంటారు కదా, వాళ్ళ మధ్య కూడా ప్రేమ క్రమక్రమంగా బలపడింది. ఇక విడిపోయి ఉండలేమని, కలిసే బతకాలని డిసైడ్ చేసుకున్నారు. పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేశారు. అయితే ఈ సమాజం అంగీకరించదు, ప్రేమను ఒప్పుకోదు అని అందరూ ప్రేమికుల్లాగే వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయి ఎంచక్కా లేచిపోయారు. ఇలాంటి కథలు అనేకం చూసాం. అనేక చోట్ల ప్రేమికులు ఇలా లేచిపోతారు, ఎక్కడో చోట పెళ్లి చేసుకుంటారు. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అని అంటారా? కానీ ఇక్కడ స్పెషాలిటీ ఉంది. అతని వయస్సు 18 ఏళ్ళు, ఆమె వయస్సు 50 ఏళ్ళు. ఎస్, ప్రేమ వయస్సును అంగీకరించదు, ఏ వయస్సులోనైనా ప్రేమ పుడుతుందని అంటుంటారు కదా. ఇక్కడ వీళ్ళ విషయంలో అలాగే జరిగింది. 50 ఏళ్ల ముసలావిడ 18 ఏళ్ల కుర్రాడు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిపోయారు. ఈ సమాజం ఒప్పుకోదని లేచిపోయారు. ఇది నిజంగా జరిగింది. ఈ ప్రేమ కథ చాలా విచిత్రమైంది. బీహార్కు చెందిన కన్నయ్య, గుజరాత్కు చెందిన జ్యోతిదేవిల విచిత్ర ప్రేమ కథా చిత్రం ఇది. బీహార్ ప్రాంతానికి చెందిన కన్నయ్య ఉద్యోగరీత్యా బతుకు తెరువు కోసం గుజరాత్కు వెళ్ళాడు. గుజరాత్లో అక్కడేదో పని చేసుకుంటున్నాడు. అక్కడే అతనికి జ్యోతి పరిచయం అయింది. జ్యోతిని చూసి ఇష్టపడ్డాడు. జ్యోతి కూడా ఇతన్ని ఇష్టపడింది. ఇక ఖచ్చితంగా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిపోయి ఆ ఇద్దరు లేచిపోయారు. కన్నయ్య సొంత ఊరికి వచ్చారు. అక్కడ ఆ ఊరి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే జ్యోతికి భర్త, 3 కుమార్తెలు, ఓ కొడుకు, మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి, అంత పెద్ద కుటుంబాన్ని వదిలేసి ఆ యువకుడి ప్రేమ కోసం గుజరాత్ నుండి బీహార్కు వెళ్ళిపోయింది. యువకుడితో లేచి వెళ్ళిపోయింది. అక్కడ పెళ్లి జరిగింది. అయితే జ్యోతి కుటుంబ సభ్యులు ఆమె మిస్ అయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అటు ఇటు గాలిస్తే అసలు విషయం బయటపడింది. జ్యోతిదేవి కన్నయ్యను పెళ్లి చేసుకుందని తెలుసుకున్న జ్యోతిదేవి కుటుంబ సభ్యులంతా పరుగున బీహార్కు తరలి వచ్చారు. ఆ గ్రామంలో పెద్ద రగడే జరిగింది. పంచాయతీ జరిగింది. కుల పెద్దల పంచాయతీ, గ్రామ పెద్దల పంచాయతీ ఏమని చెప్పొచ్చు. అక్కడ పంచాయతీ జరిగింది. అయితే జ్యోతిదేవి తాను కన్నయ్యను వదిలి ఉండలేనని స్పష్టంగా చెప్పేసింది. తనకు కుటుంబ సభ్యులు వద్దు, పిల్లలు వద్దు, పిల్లల పిల్లలు వద్దు, మొగుడు వద్దు అంటూ ఖరాఖండిగా తేల్చేసింది. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు? వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. ఏమి చేసేది ఏం లేక పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఇక ఏమి చేయలేని పరిస్థితిలో తిరిగి వెళ్ళిపోయారు. చాలా చిత్రంగా ఉంది కదూ. యువతి యువకులు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, లేచిపోవడం ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ 50 ఏళ్ల ముసలావిడ, 18 ఏళ్ల పడుచుకురోడు ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడం కాకుండా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిపోయి లేచిపోయారు. ఇది ఖచ్చితంగా వింతైన ప్రేమ కథా చిత్రమే కదా.